రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని చాలా మంది సోషల్ మీడియా చూస్తున్నాం. ఇప్పుడు అఫీషియల్ గా తెలిసిపోతుంది, అఫీషియల్ క్వశ్చన్ వదిలేరు. సో వాళ్ళు 26 తారీఖున పెళ్లి చేసుకోబోతున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? ఎట్లా చూస్తాం ఇక పుష్ప 3 జర లేట్ అయ్యి వస్తుంది అని అంటాం, ముందే చెప్తున్నాం. ఎందుకంటే ఆమె పెళ్లి చేసుకున్నదంటే పుష్ప 3 జర వాయిదా పడ్డట్టే కదా లెక్క. ఇంకొకటి ఏంటంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారని నాకు ముందే ఎరక. వాళ్ళు అప్పుడప్పుడు కలిసినప్పుడే నాకు తెలిసిపోయింది ఇలా మధ్యలో ఏదో ఉండదు, వీళ్ళ మధ్యలో ఏదో కథలు ఉన్నాయని. మొన్న అల్లు అరవింద్ సార్ ముందల్నే ఏం చేసిర్రు వాళ్ళు తెలుసు కదా అందరికి. వీళ్ళకి పెళ్లి అవుతుంది అని ముందే తెలుసప్పా. వాళ్ళు ఇప్పటికెళ్ళి కాదు, ఫస్ట్ ఆ సినిమా తీసిరు చూడు, దాని పేరేముంది ఆ సినిమా, గీతా గోవిందం తోటే దేవుడు గోవిందుడు కలిపిండు వాళ్ళిద్దరిని మంచిగా. మీరిద్దరు గీతా గోవిందం లాగా కలిసిమెలిసి ఉండండి అయ్యా అని ఆశీర్వదించిండు కాబట్టి వాళ్ళిద్దరు మంచిగా ఈ రోజు కలిసింది. ఆ దేవుడు బాలాజీ ఆశీర్వదించినని నేను అనుకుంటున్నాను. రియల్ జంట నుంచి రియల్ జంటగా మారిపోతారు. సినిమాలకు హైప్ పెరుగుతాటవా? బరాబర్ పెరుగుతుంది. వాళ్ళిద్దరు కలిసి ఒక సినిమా తీసిండ్రు అంటే ఇంకా ఇంకా పాన్ ఇండియా లెవెల్లో వాళ్ళిద్దరు కలిసి తీస్తేనే బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పేసి ఆ దేవుడు కోరుకున్నాడు. రష్మిక మందనకి నేషనల్ క్రష్ అనే ట్యాగ్ ఉంది. మరి పెళ్లి అయిన తర్వాత ఆ ట్యాగ్ ఉంటుందంట పోతాయి ఎవరికి. ఇగో క్రస్సులు ప్రస్సులు అనేటివి పెళ్ళి అయ్యే వరకు, పెళ్ళి అయింది అనుకో అన్ని పోతాయి. కలాస్ ఒకటే ఉంటది, ఏంది తెలుసా, భార్య భర్త గంతే ఉంటది, వేరే ఏముండదు. వాళ్ళిద్దరు పెళ్లి అయితే చాలా మంచిది. దయచేసి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ వీడియోలు చేసే ప్రతి ఒక్కరు శ్రీరస్తు శుభమస్తు అని పెట్టండి కామెంట్స్. ఇప్పుడు పెళ్లి చేసిన తర్వాత అంటే కెరీర్ గ్రాఫ్ తగ్గుతూ ఉంటది. సో మరి వీళ్ళు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అంటారు? ఎవరికి తగ్గిందానా? ఏడ తగ్గింది? ఐశ్వర్య రాయిని చూసినావా? ఒకప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా అయింది? ఇప్పుడు ఇంకా అందంగా అయింది. పెళ్లి అయితే అందరు ఇంకా మంచిగా అవుతారు. అట్లా అని చెప్పేసి మీరు ప్రతి ఒక్కరి ఇగో అందం తగ్గిపోతుంది, అందరు కింద పడిపోతారు అనడం మాత్రం కరెక్ట్ కాదు. కరీనా కపూర్ ఉండదు, ఆమె పేరు ఏం పేరు, అరే కత్రీనా కైఫ్ ఉండదు, ఎట్లుండదు? అట్లా అవుతారు అందరు ప్రతి ఒక్కరు. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకోవడం. మా పాలమూరు బిడ్డ విజయ్ దేవరకొండ తెలంగాణ అడ్డ అనేట్లాగా ఆయన ఒక మంచి పేరు క్రియేట్ చేసుకున్నాడు. ఆ వ్యక్తి ఇంకా మంచి మంచి సినిమాలు తీసి ఈ పెళ్ళి అయిన తర్వాత కొంతమంది అంటుంటారు కదా పెళ్ళి అయిన తర్వాత ఈయన రాత మారిందిరా అన్నట్లాగా అవుతుంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పెయింటింగ్ స్టార్ అని ఇప్పుడు విజయ్ దేవరకొండ రష్మిక మందన కలిసి పెళ్లి చేసుకుంటారు కాబట్టి సో కలిసి సినిమాలు తీస్తే బాగుంటుందా? ఇక వాళ్ళ ఇష్టం ఉంటుంది అన్న, వాళ్ళు తీసుకుంటారు తీయరు అనేది వాళ్ళ ఇష్టము, వాళ్ళ కథ. కానీ మా పుష్ప 3 మాత్రం జర లేట్ అవుతుంది అని అనుకుంటున్నాను నేనైతే. రణబలి ఎట్లుంటది అంటే నీ అమ్మ రానా, ఈ సినిమాలో బాహుబలి సినిమాలో రానా ఉంటాడు చూడు, ఇట్లా బల్లాల దేవునిలాగా అటువంటి రేంజ్ లా ఈ మూవీ వస్తున్నది. ఇంకోటి బ్రిటిష్ వాడిని బట్ మెడాకి ఇట్లా ఉరితాడేసి ఇట్లా గుర్రానికి కట్టుకొని మన పండుగ సాయనలాగా ఎక్కువ పోతున్నాడు చూడు, కిరాక్ అనిపిస్తుంది. అందరూ రణబలి సినిమాని కూడా ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయండి. అన్న చాలా కష్టపడుతున్నాడు, ఇంతంత కష్టం కాదు. ఒక బ్లాక్ బస్టర్ కోసము ఎంత తిప్పలు పడుతున్నా అంటే బ్లాక్ బస్టర్లతో స్టార్ట్ అయ్యి బ్లాక్ బస్టర్ కోసం వెతుక్కుంటున్న హీరో ఎవరంటే మన సారే, విజయ్ దేవరకొండ సారే. అందరు సార్ కూడా మస్తు సపోర్ట్ చేయండి. బరాబర్ పోతా పెళ్లికి, ఆయన పిలిచిన పోతా పిలవకున్నా పోతా, అర్థమైందే. ఎందుకంటే రౌడీ బాయ్ అందరికి చాలా మంచిగా మంచి మంచి విద్యా బుద్ధులు కూడా చెప్తాడు. ఆయన ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటాడు, కొంతమందికి నచ్చదు అంతే. స్ట్రేట్ గా మాట్లాడతాడు ఏదైనా, అంటే మనసులో ఏది లేకుండా బయటికి కక్కడమే స్ట్రేట్ ఫార్వర్డ్ అట్లా.